హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సాటర్డే చక్కగా వెంకటేశ్వర స్వామి పూజ చేసేసుకొని ఆర్డర్స్ అయితే స్టార్ట్ చేసేసాను. ఈరోజు మన ఆర్డర్స్ ఏమేమి వచ్చినాయో మొత్తం చూపిస్తాను. ఇంకా ఆర్డర్స్ కొన్ని వీడియో తీయడానికి అవ్వలేదు, వీటి వరకు తీయడం కుదిరింది, అందుకే వీటి వరకే సెండ్ చేస్తున్నాను. టిఫిన్స్ ప్రిపరేషన్ కోసం అని చెప్పి ఈరోజు సాటర్డే కదా, టిఫిన్స్ ఆర్డర్ ఎక్కువ ఉంటుంది, అందుకని చెప్పమని ప్రిపరేషన్ అంతా చేసేసుకున్నాను ముందే. ఇడ్లీ పిండి, దోశ పిండి, తర్వాత పెసరట్లు కూడా ఆర్డర్ ఇచ్చారు ఈరోజు, అవి కూడా ఉన్నాయి, చూపిస్తాను నెక్స్ట్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎప్పుడు ఆర్డర్ వస్తుంది ఏంటో అనేది తెలియదు కదా, ఎప్పుడు వస్తే అప్పటికప్పుడు చేసుకోవాలి. పైగా ఆఫ్లైన్ ఆర్డర్స్ మనవన్నీ కూడాను. తర్వాత ఓన్లీ చట్నీ కావాలని, కొంతమంది పల్లి చట్నీ కావాలని చెప్తూ ఉంటారు, ఆ వాటి వరకే చేస్తున్నాను. సో అయినా అందుకే టైం పడుతుంది. వీడియోస్ అయితే కొన్ని అప్లోడ్ చేయలేకపోతున్నాను, లేట్గా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. పెసరట్ ఆర్డర్ ఇచ్చిన కస్టమర్ అయితే ఎస్టర్డే నైటే కాల్ చేసి చెప్పేశారు నాకు, అందుకని చెప్పి ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. నేను ఇప్పుడే మిక్సీ చేసి అక్కడ పెట్టుకున్నాను. మనకి సింపుల్ మీల్ ఆర్డర్ వచ్చింది, అదొకటి చేసాను ఈరోజు. తర్వాత వచ్చి 2 బాక్సెస్ రైస్, తర్వాత 500 ml బాక్స్తో కర్రీ, పప్పు చేశాను. ఆవకాయ పచ్చడి అయితే వాళ్ళు అడగలేదు, నేనే కొంచెం టేస్ట్ ఐడియా తెలుస్తుంది వాళ్ళకని చెప్పి ఇంట్లో పెట్టినవి ఇచ్చాను. గడ్డ పెరుగు ఇంట్లో నేను తోడు పెట్టింది వాడుతా. నేను సాల్ట్ కూడా డైరెక్ట్ పెరుగులో వేసేసే పంపించేస్తున్నాను, ఎందుకంటే కొన్నిసార్లు కుదరదు కదా విడిగా ప్యాక్ చేయడం. ఇంటి దగ్గర ఒకళ్ళు పప్పు అడిగారు, మళ్ళీ ఇంటి పక్కనే కదా బాక్స్ ప్యాకింగ్ అంతా ఎందుకని చెప్పానని స్టీల్ బాక్స్లో ఇచ్చేసేసాను. మా అబ్బాయి చదివే స్కూల్లో ఒక బాబుకి పప్పు అయితే వేసి రైస్ పంపించమన్నారు. బాక్స్ మళ్ళీ పిల్లలకి ప్లాస్టిక్ ఎందుకులే అని చెప్పానని నేను ఇదైతే పెట్టి పంపించాను. మీకు కూడా ఎవరికైనా విజయవాడ లొకాలిటీలో ఉండే వాళ్ళకి ఎవరికైనా ఫుడ్ ఇంతే హైజీన్గా కావాలనుకుంటే మన విజిటింగ్ కార్డు ఉంది ఈ ఛానల్లో, చూసి కాల్